కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత ఎస్వి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మెదక్ పోస్టాఫీస్ చౌరస్తా వద్ద చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటూ తెలంగాణ ప్రజానీకానికి 6 గ్యారంటీలను ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 14 నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు నిరంజన్, సింధు, ఉదయ్, బిక్యానాయక్, గుండయ్య, రాము, లలిత, అనిత, గిరి, రాణి, రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సుకు సంబంధించినటువంటి విషయం తప్పితే మిగతా 5 గ్యారంటీల ఊసే లేదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మేము సిపిఐఎం న్యూ డెమోక్రసీ కమ్యూనిస్ట్ పార్టీగా మీ అందరికీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 6 గ్యారంటీలు ఏంటి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నాడు. గతంలో 10,000గా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి విషయాన్ని మేము గెలిస్తే 15,000 చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇవాళ 10,000గా ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం కానీ రైతు బంధుకు సంబంధించిన విషయం కానీ వాళ్ళ 15,000 మనకేమన్నా ఇస్తున్నా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ రైతులుగా, కార్మికులుగా, కష్టపడేటువంటి శ్రమజీవులుగా ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇల్లు లేనటువంటి పేద వాళ్ళందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు అందిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు మనకి ఈ 14 నెలల కాలంలో ఎక్కడన్నా వచ్చినాయా అనేది అంటే ఎక్కడ కూడా రాలే. మొన్న రాకపోగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేసింది. ఈ ఎంక్వైరీలో ఇవాళ ఏమంటారు, గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత రేకులు ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు సెకండ్ ప్రయారిటీ, పెంకుటిల్లు ఉన్నటువంటి వాళ్ళకు 3వ ప్రయారిటీ కింద మేము ఎంపిక చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరొక పక్క వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ జనాలకు మాత్రం ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మన అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.